మరో జలదోపిడికి బాబు ప్లాన్. బనకచర్లకు అడ్డం పడ్డారని పోలవరం సోమశీలకు శ్రీకారం. చోద్యం చూస్తున్న తెలంగాణ సర్కార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు నాకు రెండు రాష్ట్రాలు తెలంగాణ ఏపీ రెండు కళ్ళ లాంటివి అంటారు. కానీ ఆయన ఆలోచనలు నిర్ణయాలు అన్నీ కూడా ఏపీకి ప్రయోజితంగా, అందులోనూ ఆయన సామాజిక వర్గానికి ప్రయోజితంగా ఉంటాయనేదే ఓపెన్ సీక్రెట్. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నీటిపారుదల ప్రాజెక్టు పోలవరం, బనకచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ తన వారికి ప్రాజెక్టులు కమిషన్లు ఇవ్వడం కోసమే తానే స్వయంగా రంగంలోకి దిగి కేంద్రంతో ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ కేసీఆర్ అండ్ టీం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ఎదురు తిరిగేసరికి కాస్త వెనక్కి తగ్గారు. అయినా అక్కడితో ఆగలేదు. ఎన్ని తీరుల ఇబ్బంది పెట్టినా చంద్రబాబు అనుకున్న పని పూర్తి చేసేంత వరకు ఊరుకునే ప్రసక్తే ఉండదు. పోలవరం బనకచర్ల అనుసంధానంపై తెలంగాణ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ ప్రాజెక్టు ద్వారా కలిగే నష్టాలను ప్రతిపక్షం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో చూపించేసరికి చుక్క నీరు వదులుకునే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. వాస్తవానికి బనకచర్ల కట్టుకొని నీళ్లు తీసుకుపోదామనే ప్లాన్లా చంద్రబాబు నాయుడు గారు రాగానే స్కెచ్ చేసి, ఎందుకంటే ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాబట్టి, ఎందుకంటే అనుకూలమైన గవర్నమెంట్ కాబట్టి తీసుకోదాం ప్లాన్లు ఉండే. కానీ ఎప్పుడైతే దాని మీద మన మేధావులే కావచ్చు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ గారే కావచ్చు, కేటీఆర్ గారే కావచ్చు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేధావులు, తెలంగాణ మేధావులు వీళ్ళందరూ గట్టి కొట్లాడితే అది ఆగింది. అది లేకపోతే ఆగకపోతుండే. ఎందుకంటే వరదలు మాట్లాడుతారు. వరదలలో వస్తున్న నీళ్ళే కదా అండి, వెళ్ళిపోతే సముద్రంలో కలిసేటివి కదా, అవి వేస్ట్ వాటరే కదా, దానికి బనకచర్ల కట్టుకొని మేము నీళ్ళు తీసుకపోతే ఏంది ప్రాబ్లం ఏందని చెప్పేసి వాళ్ళు అంటారు. కానీ ఎప్పుడైనా ప్రాజెక్టులు, డ్యాములు కానీ కడితే వరదతోటి వచ్చే జలాల మీద కట్టరు ఎవరు. ఎప్పుడైనా నికర జలాల మీద ప్రాజెక్టులు కడతారు. నికర జలం మీదనే ప్రాజెక్టులు కడతారు. ఇప్పుడు నికర జలాలను మనకుంటే దాని మీద ప్రాజెక్టులు కడతారు. కానీ వరద జలాలను అనుసంధానం చేసుకొని ఎవరు ప్రాజెక్ట్ కట్టరు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. మళ్ళీ ఇప్పుడు బనకచర్ల అయిపోయింది కదా, కథం ఇక సోమశీలకు శ్రీకారం రెడీ పెట్టుకుంటున్నాడు. అంటే ఎక్కడికైనా తెలంగాణను సగం ముంచైనా సరే, తెలంగాణను సర్వనాశనం చేసైనా సగం ముంచైనా రెండు కళ్ళను మాట్లాడతాడు. రెండు కళ్ళ సిద్ధాంతం ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు తెలంగాణకి ఏ రోజు న్యాయం చేసింది ఏం లేదు. ఆయన జై తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే కూడా తెలంగాణ విడిపోవద్దనే గట్టి కొట్లాడిన వ్యక్తి, తెలంగాణ రావద్దని గట్టి కొట్లాడిన వ్యక్తి. ఈరోజు తెలంగాణ మంచి చేస్తారంటే వాళ్ళు నమ్ముతారు. అందుకే జలదోపిడి 100% జలదోపిడికే గురి చేస్తుండు. బనకచర్లను ఒప్పుకోలేదు. సోమశీలకు శ్రీకారం, కొత్తగా సోమశీల స్టార్ట్ చేసి మళ్ళా నీళ్ళు ఎత్తుకపోదాం అని ప్లాన్లు ఉన్నారు. దానికి మన గవర్నమెంట్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మన గవర్నమెంట్ సపోర్ట్ చేసింది కాబట్టి బనకచర్లకు ఓకే చెప్పిండు ఆయన. దాని తర్వాత ఏమైంది, మన మేధావులు, మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కావచ్చు, మన మేధావులే కావచ్చు, అందరు గట్టిగా కొట్లాడి దేనికైతే ఇరిగేషన్కి సంబంధించిన ఇంజనీర్స్, మంచి మంచి ఆలోచనలు ఉన్న ఇంజనీర్స్, వాళ్ళ అనుభవం ఇంజనీర్స్ అందరూ మీడియా ముందు వచ్చి కొట్లాడారు కాబట్టి అది ఆగిపోయింది. మళ్ళీ సోమశీల కానీ ఎట్టకెళ్ళ గుంజుకపోదాం నీళ్ళన ప్లాన్లో మాత్రం 100% ఏపీ గవర్నమెంట్ ఉన్నట్టుగా కనబడుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.